మహిళలను గౌరవించాలనేది తమ ప్రభుత్వ విధానంగా ఉంటుందన్నారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వం మాదిరిగా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయబోమన్నారు. మచిలీపట్నం వెళ్తూ మార్గమధ్యలో నిమ్మకూరులో ఆగారు మంత్రి నారా లోకేష్. ఆయన గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామస్తులను లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. తాత ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి మహిళల్ని గౌరవించాలి. మా గతంలో చూసిన మహిళల్ని కించపరిచే విధంగా ఎలా మాట్లాడారు, కానీ కూతురు మీ ప్రభుత్వాలు జూలై 5వ తారీఖు నాడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. తల్లి విద్యాశాఖ నుంచి అంటే తల్లిదండ్రులు పిల్లలు కలిసి మాట్లాడుకుని మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా చదవాలి దానిపైన ఒక ప్రత్యేక రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా తల్లిని గౌరవించాలా, మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలనేదే మా విధానం. మహిళల్ని తల్లిని అన్వేషణ గౌరవించాలనేదే మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధానాన్ని కేవలం మాటల్లో కాదు గమనిస్తున్న తల్లి సమాజంలో మార్పు రావాలి. ఎందుకంటే కొన్ని పదాలు వాడటం, గాజులు తోడుకునేవాళ్ళు కరెక్ట్ గా, చీర కట్టుకునేవాళ్ళు కరెక్ట్ గా, అమ్మాయిలాగా ఏడవద్దని చెప్తాం కరెక్ట్ గా. అది మారాలంటే మన ఇంట్లో మన ఇంట్లో మగవాళ్ళు వాడితే